ఎవరు ఎలాగా ఉన్నా సరమ్మా, నా రూట్ సపరేట్ రూట్. అండ్ మీ రూట్ నిజంగానే ఒక బాగా మెలడీ పాట బాగా ఊపులో ఉన్న టైంలో ఓకే. ఒక్కసారిగా ఈ హుషారు పాట ముందొచ్చిన పాటలన్నీ కూడా మీకు దుఃఖం ఉంటే సంతోషంగా ఉండి ఇలాంటివి బోధించే పాటలు వచ్చాయి. కానీ ఒక్కసారిగా లే 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 నా రాజా ఇలాంటి పాటలన్నీ అసలు ఎలా అదే turning point ఎట్లాగానే నాకే తెలియలేదు. అప్పుడు వచ్చేటప్పుడు ఆ గాలిలోన పైట చెంగు గంతులేసేనెందుకో, గాలిలోన పైట చెంగు గంతులేసేనెందుకో, అది ఒక రామనాయుడు గారు పిక్చర్లో పాడాను. అది ఒక పెద్ద హిట్ అయింది. ఇప్పుడు వాళ్ళు పాట ఇస్తారు, పాట నేర్చుకుంటాను, అందులో ఏమి అర్థం అని నాకు తెలీదు, కానీ అందులో మునిగిపోతాను నేను. వచ్చింది? ఇన్వాల్వ్మెంట్తోనే పాడతా. మీరు ఇలాంటి కొత్త బాణీని స్టార్ట్ చేసిన టైంలో బయట అందరూ ఇండస్ట్రీలో ఏమనుకునేవారు? ఎందుకంటే అప్పటి వరకు కొద్దిగా కొంచెం మాస్ పాటలు ఉన్నా కూడా చలాకీ పాటలు కొంచెం ఒదిగి ఉండేవి. కానీ ఒక్కసారిగా మీరు సెలయర్ లాగా సరిగ్గా అలాగా తెంచుకుని చేశారంటే, దాస్ గారు డైరెక్షన్, సత్యం గారు మ్యూజిక్, ఎల్ఆర్ చేసి పాట, రాజశ్రీ గారి రచన, ఈ కాంబినేషన్ వచ్చి చాలా ఎక్కడో పోయింది. అదే నాకు తెలియలేదు. అది నా రాత, సత్యం గారి రాత, అందరి రాత అని అనుకుంటున్నా. అటువంటి పిక్చర్స్ వచ్చాయి. అటువంటి పిక్చర్స్లో ఎంతో చాలా నాకు ఇంత పాపులర్ ఉంటున్నానని నాకు తెలీదు. వైజాగ్లో ఒక స్టేజ్కి ఎక్కాను. అందరు, నేను, సుశీల గారు, జానకి గారు, బాలు గారు అందరు వెళ్ళాము. నారాయణ రెడ్డి గారు ఒక్కొక్క 4 పాటలు ఒక్కొక్కటి నాకు చివరికేశారు. సరే ఎప్పుడైనా సరే పిలిస్తే పాడపోతాను. కానీ వీళ్ళు అరుపులు, ప్రజలు, ఆడియన్స్ ఆ స్టేజ్లో సుశీల గారు పాడారు, జానకి గారు పాడారు, బాలు గారు పాడారు. ఓకే, వి వాంట్ ఎల్ఆర్ ఓకే. అప్పుడు ఏంటంటే ఇది చాలా పాపులర్. తీసుకో కోకా-కోలా, వేసుకో రమ్ము సారా, తీసుకో కోకా-కోలా, వేసుకో రమ్ము సారా, చూస్తే మజా గుడకేస్తే నిషా, చూస్తే మజా గుడకేస్తే నిషా, కలిపి కొట్టు మొనగాడా, తీసుకో కోకా-కోలా అంటే ఇంట్రొడక్షన్లో పాడాను. పాడి తర్వాత సరే నువ్వు వెళ్ళిపో అన్నారు. తర్వాత ఎవరైనా వస్తే వద్దు, ఎల్లారీశ్వరి ఇవ్వంటే అని జనం కేకలు. ఏంటి నాకు ఏమన్నా తిడుతున్నారా, మనం రమ్మంటున్నారా అది తెలియలేదు. తర్వాతనే తెలిసింది. ఏంటి ఎప్పుడు చాలా ఇన్నసెంట్ అమ్మా నాన్న, చాలా ఇన్నసెంట్. నేను చెప్పుకోవడం అంటే నా గురించి తెలిసిన వాడికి తెలుసు. అలాగ పాడి తర్వాత వచ్చేటప్పుడు వైజాగ్ నుంచి ట్రైన్లో వచ్చేటప్పుడు ఒక్కొక్క స్టేషన్లో బండి ఆగిందమ్మా మీకోసం. అయ్యో అమ్మ, మన గురుగారు రాజేశ్వరరావు గారు నన్ను తీసుకెళ్ళి కాకినాడకి అక్కడికి తీసుకెళ్ళి ఒక్కొక్క జంక్షన్లో నన్ను చూడాలని ఎంతమంది. అయ్యో, నేను ఏ రాయిది ఇలా చేస్తున్నారే, మాస్టర్ అంటే పెద్ద ఆయన చేయొచ్చు, నేనేమి అతను మట్టి కాలు కింద ఉన్న మట్టిలాగా కూడా నేను లేదు, నాకు ఇట్లాగా అని అనుకునేటప్పుడు దేవుడిని తలుచుకుంటున్నానమ్మా, మా అమ్మని తలుచుకుంటున్నాను. మీ విజయాన్ని అంతా అమ్మగారు చూసారా దగ్గరగా? చూసారా, ఇప్పుడు అమ్మ చివరి దాకా చూశారు. ఇప్పుడు అమ్మ పోయి 23 years అవుతుంది. అక్కడక్కడ తీసుకెళ్ళి ఈవిడ పాడుతుంది అలాగా చెప్పి పైగా అలా మా అమ్మనే అంత. మీ విజయాన్ని అంతా అమ్మగారు చూసారా దగ్గరగా? చూసారా, ఇప్పుడు అమ్మ చివరి దాకా చూశారు. ఇప్పుడు అమ్మ పోయి 23 years అవుతుంది. అక్కడక్కడ తీసుకెళ్ళి ఈవిడ పాడుతుంది అలాగా చెప్పి పైగా అలా మా అమ్మనే అంత. నాకు సినీ ఫీల్డ్లో కె మహాదేవ్ గారు, విశ్వనాథం గారు, ఎంఎస్ విశ్వనాథం గారు, సత్యం గారు, చక్రవర్తి గారు, కానీ ఎక్కువ సత్యం గారండి. ఎప్పుడు నేను ఆయన మర్చిపోను. మీ పాటలో ప్రత్యేకంగా ఆ విబ్రాటో ఏదైతే ఉందో
కలిసి కొట్టు మునగాడా. అది ఎక్కడి నుంచి అలవర్చుకున్నారు మీరు? అంటే అంతకుముందు ఎవరు ఈ స్టైల్లో పాడేవారు కాదు. ఇది వెస్టర్న్ ఇది మ్యూజిక్ మీరు వినేవారా? చెప్పేటప్పుడు నా గొంతులో వైబ్రేట్ ఉందని నా చెప్తున్నా. మీరు అనేటప్పుడు అది అన్యూజువల్గా కనపడుతుంది. అవును. నా గొంతులో అది వచ్చి ఒక ఫ్లోగా అవును. కలిపి కొట్టు మనగాడా అని వస్తుంది. అది ఎలాగొచ్చిందో సహజంగానే. తెలియలేదు. కొన్ని సందర్భాల్లో చాలా అసలు అంటే చాలా పచ్చి సాహిత్యాలు కూడా మీరు అసలు అవలీలగా అసలు ఏ ఇన్హిబిషన్స్ ఫీల్ అవ్వకుండా ఇది కూడా నా పని అని అంత ఇన్వాల్వ్మెంట్ తో పాడేవారని. అవునమ్మా. చాలా మంది సింగర్స్ జంకుతారు సాహిత్యం బాలేకపోయినా, ఒక పదం బాలేకపోయినా. మీరు ఎలా అసలు అంటే ఇన్హిబిషన్స్ అన్ని పక్కన పెట్టి నేను ఆ మ్యూజిక్నే చూస్తాను, ఆ పదాలన్నీ చూసుకోను. ఇప్పుడు నేను వదిలేస్తే ఇంకొకరు పోతుంది కదా, ఇంకొకరు పాడేస్తారు. ఇప్పుడు నేను పాడిన తర్వాత వాళ్ళు చెప్తారు, ఏ పచ్చిగా ఉంది ఇది పాడేసింది అని చెప్పేస్తారు. నాకు అదంతా అనవసరం. నాకేం కావాలంటే ప్రొడ్యూసర్కి ఏది కావాలి, వాళ్ళు డాన్స్కి ఏది కావాలి, ఆ డాన్స్ ఆడుతుంది ఆ అమ్మాయి కదా, ఆవిడే అని నేను అనుకుంటాను. నాకు వచ్చిన ఆపర్చునిటీని నేను తీసుకున్నాను. కానీ ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఇండస్ట్రీలో కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వచ్చి క్రిటిసైజ్ చేసి, వేండమ్మా ఇది పాడద్దుమా, ఇది ఇది నీకు భాష తెలియదు, ఇది వేండా, ఇది పాడద్దు, ఇది పాడదు, అలాంటిది ఏమైనా చెప్పారు? ఏ భాషలోనైనా సరే ఎవ్వరు ఏం చెప్పలేదు. ఎవరు ఏది చెప్పినా నేను వినను. ఆహా, ఇది బాగుంది. ఎవరు ఏది చెప్పినా వినను. నాకు కావాలి, నాకు పేరు ప్రస్తుతం ఎల్లారీస్ అని అందరికీ తెలియాలి. అది ఒక గుర్తింపు పెట్టుకున్నాను. ఏంటంటే ఫస్ట్ నాకు బయట గెంతించారు కదా, అప్పటి నుంచి వచ్చింది నాకు అది. మీ సిగ్నేచర్ పాట లేలే రాజా, ఆ పాట రికార్డింగ్ అప్పుడు దాని సందర్భానికి సంబంధించిన ఏమైనా గుర్తుందా మీకు? అయ్యో, అప్పుడు అక్కడే నేర్పించారు విజయ గార్డెన్లో. మన మాస్టర్ వచ్చారు, ఘంటసాల గారు వచ్చి, నువ్వు నేను పాడుతున్నావు, నువ్వు నన్ను లెక్క చెయ్యొద్దు, నువ్వు ఏది పాడాలో నువ్వు పాడమ్మా అని బాగా ఎంకరేజ్ ఇచ్చారు. అంతే, ఏంటి నాకు నీళ్లు పోసినట్టు ఆయన సరే మాస్టర్ మంచి పిల్లగా సరే మాస్టర్ అంటాను. తర్వాత అక్కడ బైక్ దగ్గర వెళ్ళగానే నాకు ఏదేది వస్తుందో అదంతా పడేస్తాను. అబ్బా, పెటపెటలాడే పచ్చి వయసు పైకొచ్చింది వచ్చి వచ్చి అని అంటారు. మెరమెరలాడే మేను నునుపు మెత్తగా తగిలింది, ఇది పాట. నేను ఆలోగా పెటపెటలాడే అని తీసుకుంటా. లేలే నరజల్లా లలల్లా, ఇదంతా లేదు, ఇదంతా ఓన్. ఇది వినేటప్పుడు మాస్టర్, అయ్యో, ఇది వచ్చి న్యూయార్క్లో తానా ప్రోగ్రాంకి వెళ్ళాము. తానా ప్రోగ్రాంకి వెళ్ళేటప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు. వెళ్ళేటప్పుడు 12:30 అయింది, మిడ్ నైట్ 12:30. ఏమి ఈసరి ఏం చేయబోతున్నావు ఇప్పుడు అన్నారు. పాడవచ్చానండి. సరే పాడవచ్చావు, 12:30 అయిపోయింది కదా, ఇప్పుడు అందరు నిద్రపోతున్నారు కదా, నువ్వేం చేయబోతున్నావు? హాయిగా వెళ్ళి హోటల్లో పడుకో అన్నారు. మీరు రేపు చూడండి, రేపు వినండి అని నేను వెళ్ళిపోయాను. స్టార్టింగ్ అందగారు పాడారు, అలాగే కూర్చొని అందరూ ఒకేలాగా. మూడోసారి ఇప్పుడు ఎల్లారీసరికి పాడబోతారు అన్నారు. ఎల్లారీసరి అనేటప్పుడు కూడా అందరు కొంచెం అలాగా కూర్చున్నారు. ఆనంద్ గారు ఒక పాట చెప్పారు, ఈ పాట పాడండి. ఇప్పుడు స్టేజ్ నాది, మీరు ఏ పాట పాడమని చెప్తే అది పాడని కుదరదు, ఇప్పటికీ ఏది కావాలో అది పాడతానని చెప్పి, లే 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 నా రాజా, లే లే నా రాజా, లే 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 నా రాజా, లే లే నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా, లే 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 నా రాజా, లే లే నా రాజా రాజా అని. అంతేనమ్మా, ఫుల్ సపోర్ట్లో అందరూ బాగా. అంత నిద్రపోయే వాళ్ళందరూ లేచి కూర్చున్నారు. మళ్ళీ తిరిగి వన్స్ మోర్ అన్నారు. ఈ లేలే నా రాజా మాత్రం 4 సార్లు పాడారు. తర్వాత మసక చీకట్లో అది ఒక 5 సార్లు. ఇలాగ పాడేటప్పుడు ఆంధ్రదేశంలో నాకు కూడా ఇంత పేరుందా, ఫారిన్లో కూడా నాకు ఇంత పేరుందా అని తలుచుకుంటే నాకు నిజంగా
దేవుడికి ఫస్ట్ దండాలు. నాచురల్లీ ఎక్కడైనా మీరు షో స్టీలర్ అంటే మీరు వెళ్తే నాచురల్లీ ఎల్ఆరేశ్వర గారు రావాలని ఆ జనం చెప్పట్లు పిలుస్తారు. అప్పుడు అందరూ పాడడానికనే వెళ్తారు కదా. అవును, వాళ్ళు కొంచెం ఎక్కడైనా కొంచెం బాధపడి అంటే బాధపడతారు. ఏమంటారు వాళ్ళు, సపరేట్గా ఉంటారు, నాతో కలవరు, ఎవ్వరు కలవరు. కలవకపోతే ఏంటి, నాకు మనుషులు ఉన్నారు కదా. పాట పాడిన తర్వాత నాకు ఎంతోమంది మనుషులు వచ్చారు. అప్పుడు చెప్పారు నాగేశ్వరరావు గారు, చూపించావే బాగా, నాకు చెప్పేసి బాగా చేశావు, గుడ్ గుడ్ అన్నారు. అది ఒకటే చాలు నాకు.